పిల్లల్ని కూడా అసహించుకుంటున్నావు. అసలు నాకు ఇప్పుడు ఏంటో తెలియాలన్నయ్య. ఏం తెలియాలి నీకు? నువ్వు అసలు ఎందుకు ఇలా ఉంటున్నావు నాకు తెలియాలి. నీకు అవన్నీ అనవసరం, ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. నువ్వు అసలు ఏంటో విషయం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అమ్మా మొండిగా చేయకు, ఇంటికి వెళ్దాం పదా. వెళ్దాం అన్నయ్య, ఇంటికే వెళ్దాం. ఎలాగో అక్కడే కదా బతకాలి, ప్రపంచానికి దూరంగా. నాకు అదంతా ఒక జైల్లో ఉందన్నయ్య. చిన్నప్పటి నుంచి ఇంతే. నాకు నచ్చినట్టు ఉండనివ్వవు, నాకు నచ్చింది తిన్నివ్వు, నచ్చినట్టు తిరగనివ్వవు. అసలు ఎందుకు ఇదంతా? అంటే ఎంతకాలం నువ్వు నచ్చినట్టు బతకలేదా తల్లి? ఇబ్బంది పడ్డావా? లేను, బందీలో బతికే నా ఇంట్లో. అసలు ఆ కిటికీ నుంచి ప్రపంచాన్ని చూస్తూ గడిపేశాను. నువ్వు మనుషుల్ని మరీ ఇంతలా అసహించుకుంటుంటే నువ్వేమైపోతావా అని భయం వేస్తున్నానే నాకు. సరే అయితే, నా ప్రేమ నీకు జైల్లో కనిపిస్తున్నప్పుడు నేనెందుకు నిన్ను ఇబ్బంది పెట్టాలి? నీకు నచ్చినట్టే బతుకు. కానీ ఇక నుంచి అన్నీ నీతో మాట్లాడు, కేవలం నీతో ఉంటాడంతే, నీకన్నీ చేసి పెడుతూ. ఇక నుంచి నేను కూడా నాకు నచ్చినట్టే బతుకుతాను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా ఉద్దేశం అది కాదు. ఒక్కసారి విను. వద్దు తల్లి.